అధికారంలో ఎవడైనా ఉండని, కానీ ఊర్లలో ఉండే రూలింగ్ మాత్రం బీఆర్ఎస్దే. ఎటు చూసినా, ఏ దిక్కు చూసినా, ఏ వైపు చూసినా కూడా, ఏ గ్రామాల వైపు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 2 అడుగులు 2 స్థానాల్లో ముందున్నా కూడా ఆ 2వ స్థానం వరకు టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులోనూ పాలగుర్తి గురించి మనం ఘనంగా మాట్లాడుకోవాలి. పాలగుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, నేను బీఆర్ఎస్ లేకుండా చేస్తా, నా గన్ను, నా ట్రిగరు, నా బుల్లెట్టు, నా మాట, నా తూట అంతా బీఆర్ఎస్ఏ, తెలంగాణలోనే బీఆర్ఎస్ లేకుండా చేస్తా. ఏ ఊరు, యాడ్ నుంచి వచ్చిర్రు, ఎక్కడొచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఉద్యమంలో మీ పేరు లేదు, మీ ముఖం తెలియదు, మీరు ఎవరో కూడా ఊర్లలో తెలియదు. ప్రజలు తిరిగి తిప్పి ఉరికిచ్చి కొట్టుడక్కడే తక్కువ ఆ ఎమ్మెల్యేని వాళ్ళ అత్తగారిని ఒకటే ఉరికిచ్చుడు. ఆ తర్వాత పాలగుర్తిలో వీళ్ళ డైలాగ్ ఏందో తెలుసా? సేమ్ అదే, ఏం వస్తుంది అని అంటే అనుకున్నట్టుగానే పాలగుర్తి గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరింది లాస్ట్కి. ఒక్కసారి అదొక వైబ్ చూసుకున్న తర్వాత ఓట్ల లెక్కింపులు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఊరు వాడ ఎక్కడ చూసుకున్నా ఒకటే పాట. ఆడ ఎన్ని స్థానాలన్నా రాని, బట్ లాస్ట్కు బీఆర్ఎస్ దెబ్బేందో చూపెట్టినట్టుగా ఎవరి తాతతరం కాలే బీఆర్ఎస్ పార్టీని ఊడబీకాలే, గ్రౌండ్ నుంచి పీకి పడేయాలని ఎందరో మంది చెంచాగాలు నిజంగానే మోకాళ్ళ ఎత్తున్నోడు కూడా ఎగిరెగిరి పడిండు. తెలంగాణ రాష్ట్రం మీద సోయిలోనోడు కూడా వచ్చి పాలగుర్తిలా సవాల్ చేయబట్టే. మరి గెలుస్తారా? సవాల్ చేస్తే దొరలెక్క పరిపాలించాలి, మహిళలు ఉంటే రాణి రుద్రమదేవి లెక్క పరిపాలించాలి, చాకలి ఐలమ్మ లెక్క పరిపాలించి చూపెట్టాలి. మరి ఏం జరగలేదు కదా. గుద్దుతే కాంగ్రెస్ పార్టీ పాతాళానికి. ఆడ కాంగ్రెస్ 10 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ కన్నా ముందున్నారా ఎన్నుకున్నారనే ముచ్చట కాదు, నీ గడ్డ మీద బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది అది చెప్పు, ఒక్కడు చాలు, వేరే ముచ్చటే వద్దు. యశస్విని రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి చెప్పేది ఒక్కటే, మీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది అంటే చేతగానితనం వల్ల, మీకు పరిపాలన చేతగానితనం వల్ల, మీకు చేసుడు వల్లగాక, దమ్ము లేక కాలయాపన చేయడానికి ఒకళ్ళేమో ఎర్రబలి దయాకర్రావు అంటారు, ఒకళ్ళేమో కేసీఆర్ అంటారు, మరొకడు వచ్చేసేమో బీఆర్ఎస్ అంటాడు. మీరు బతుకున్న కాలం మీ బతుకులకు ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అంత కొంత బతుకున్నారు మీరు, లేకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో కొట్టి ఊరి నుంచి ఎల్లగొట్టేటోళ్ళు. అయితే ఈ కొన్ని ఊర్ల కాడికే నేను 3వ విడత వరకనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అమెరికా మేడం కథ చూసుకుంటే మొత్తం దేవరూపులో జరిగిన జీపులు మొత్తం 32, అందులో కొన్ని జీపులు కంటెస్ట్ చేస్తే దేవరూపులలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎంత అంటే 13. నోరు తిప్పలు పట్టుకుని బలగొట్టాలా, యశస్విని రెడ్డి ఎక్కడ పోయి ఏడవాలా, ఏ మూలన పోయి ఏడవాలో ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఇక ఎర్రబల్లి దయాకర్రావు తరపున బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే బలపరిచిన సుందర్రామరెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న బడా నేతలే కావచ్చు, మొత్తం 17 వచ్చినాయి మిత్రుల. ఇది ఒక రాసి పెట్టుకోండి, 17, ఈడ 13, ఈడ 17. మరి మేము తుడిపేస్తాం, మేము లేపేస్తాం. దేవరూపుల అనగానే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఇసుకం పోసుకోవడానికి వచ్చామా ఇక్కడికి, మేము ఇసుక అమ్ముకోవడానికి వచ్చామా ఇక్కడికి అన్న ఒక మేడం గారు మాట్లాడారు. డబ్బులు తక్కువ వచ్చినామా ఇక్కడికి, డాలర్లు ఉన్నాయి మా దగ్గర, డాలర్లు, ఆ $1000 ఊర్లలోకి తీసుకొస్తున్నాం అనుకొని చెప్పారు. ఎన్ని డాలర్లు మంచినా ఏం చేసినా కూడా దేవరూపుల మాత్రం బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. ఏం రిజల్టు? అధికారంలో ఉన్నదెవరు, అధికారంలో లేనిదెవరు, మరి గెలిచింది ఎవరు, గెలవంది ఎవరు, ఇక్కడే తేల్చాలి ప్రజలు. ఇక పాలగుర్తి పరంగా చూసుకుంటే ఇజ్జత్ పోయే వ్యవహారము. అస్సలు నియోజకవర్గానికి మెయిన్ హబ్, హెడ్ క్వార్టరు పాలగుర్తి ఎమ్మెల్యే గారికి వచ్చింది ఎంత మిత్రులారా అంటే 18 వచ్చింది. మరి బీఆర్ఎస్కి ఎంత వచ్చింది? 16 వచ్చిందంటే ఒక 2 తక్కువ, 2 స్థానాలు తక్కువ. ఈడ బీఆర్ఎస్ పార్టీ దగాఫోర్ ఇచ్చేసింది. ఇక్కడ 2 స్థానాలు గెలిచారనే ముచ్చట కాదు, ఎమ్మెల్యే ఉండి కూడా నీకు 2 స్థానాల వరకు టకాఫకర్ ఇచ్చిర్రంటే ఇక మీరు ఏ స్థాయిలో, ఏ రేంజ్లో పాలగుర్తిలో తిరుగుతా కూడారో అర్థమవుతుంది. ఇక ఈ కొడకండ్లు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అంతో కొంత పుంజుకుంది. ఎంత?
16. ఇక బీఆర్ఎస్కి వచ్చేసి 4. ఇక్కడ బాగానే వర్తించింది ఈ వారం మాత్రం. ఇక ఈ రెండు పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ హవా ఏందో తేల్చి చెప్పేసిర్రు. యశస్విని రెడ్డి గారు ఎక్కడ ముఖం పెట్టుకోవాలి ఇక్కడ. అందుకనే మొన్నటి దాకా ఎమ్మెల్యేల అభివృద్ధి ఏ విధంగా ఉందని మొత్తం లిస్టు పెడితే యశస్విని రెడ్డి గారు కింద నుంచి ఫస్ట్ ఉన్నారు, లాస్ట్ స్థానం నుంచి ఫస్ట్ ఉన్నారు మేడం గారు. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయకేతనం. ఊర్లలో ఎక్కడ చూసినా కూడా అడుగడుగున నిలదీత. యశస్విని రెడ్డి ఈ భారతదేశంలో ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇట్లా ఉరికించలేదు అనుకుంటా. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలలో అందులో ఉన్న ఎమ్మెల్యేల స్థానాల పట్ల మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 నియోజకవర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఇంత ఘోరంగా తన్ని తనమలే. ఓన్లీ యశస్విని రెడ్డిని గారి మాత్రమే ప్రచారానికి వచ్చినా దేనికైనా వచ్చినా ఉరికిచ్చిర్రు మిత్రులారా, ఉరికిచ్చిర్రు. ఇక్కడ ఉండద్దని ఉరికిచ్చిర్రు, ఒక్కొక్క లెక్కన పరిగెత్తిచ్చిర్రు. ఇక చెప్పలేని స్థానంలో ఘోరంగా అయిపోయింది వ్యవస్థ. యశస్విని రెడ్డి గారు మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఇట్లనే చేస్తారా, ఇది మీరు చేసేది కరెక్టేనా అనుకొని మేడం గారు తర్వాత మంచి ముచ్చట్లు చెప్పే కార్యక్రమాలు చేసారు. కానీ ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళకి ఇవ్వాల్సిన గ్యారెంటీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకేం అవసరం ఊరుకోవడానికి? ఓట్లు వేసిర్రు, అడుగుతారు, గల్ల పడతారు, అవసరమైతే గుంజి కొడతారు. అది వాళ్ళ హక్కు, సర్వత్ర హక్కు. ఇక అక్కడ మాత్రము ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు అమెరికా నుంచి వచ్చిర్రో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, ఏదో అన్నారు, పిచ్చి కూతలు కూసిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. గెలిచిన తర్వాత మా గురించి ఏమనుకుంటున్నారు? మేము ఆడ పులులం, ఆడ సింహాలం. అట్లాంటప్పుడు ఏ జూ పార్కులోనో లేకుంటే మన ఆఫ్రికా అడవుల్లోనో నైజీరియా అడవుల్లోనో నల్లమల్ల ఫారెస్ట్లోనో ఆడ పులులు ఆడ సింహాలు ఆడుండాలి. ఈడెందుకు? పాలగుర్తులు ఎందుకు? ఇసుక అమ్ముకోవడానికే వచ్చారు వీళ్ళు కబ్జా చేయడానికే వచ్చారు వీళ్ళు. మాయ మాటలు చెప్పి వీళ్ళపైన కేసు బుక్ చేసిన తక్కువే. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన ఈవెందో రేవంత్ రెడ్డి పైన కేసులు ప్రజలు అందరూ వెళ్ళి కేసు ఫైల్ చేసిన, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తక్కువే. వీళ్ళ మీద చీటింగ్ కేసు, అన్ని చీటింగ్ చేసిర్రు వీళ్ళు. 6 గ్యారెంటీల పైన 100 రోజులు అన్నారు. ఆ రోజే వీళ్ళ మీద మొత్తం ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల్సింది, ఎఫ్ఐఆర్లు రాయించాల్సింది, పెట్టేయాల్సింది. ఆనాడు వీళ్ళ మీద కేసేసి బొక్కలు వేయాల్సింది వీళ్ళని. మళ్ళీ ఇప్పుడు చేసే మోసాలు, వీటి మీద ఇంకొక రైతు బంధు మీద, రైతు బోనస్ మీద, అరే రకరకాల ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరినీ జైల్లో పెట్టినా కూడా తక్కువే. యశస్విని రెడ్డి గారు మేము ఆడపుల్లో ఆడ సింహాలు అన్నారు. మరి చూస్తుంటే లాస్ట్కి కుందేలు అయిపోయారు వీళ్ళు. కుందేలు కానీ అద్మానం అయిపోయారు. ఇక ప్రజలు కూడా పాలగుర్తులు వీళ్ళని ఒకానొక రోజు నాకు తెలిసి వీళ్ళు పాస్పోర్ట్ వీసాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని డేట్ ఎక్స్పైర్ కాకుండా ఉంచుకుంటే లాస్ట్ వరకు టికెట్లు ఎప్పుడు ఉందని రెడీగా బుక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలు బరాబర్గా తరుముతారు పాలగుర్తు నుంచి, అది కూడా రాసి పెట్టుకోవాలి.